ప్రజలకు అర్థమైపోయిందంటండి. ఏంటంటే ప్రజలకి ఎవరు చేస్తారు, ఎవరు మంచి చేస్తారు, ఎవరి హయాంలో ప్రజలు ఎక్కువగా లబ్ధి పొందుతారు, ఇలాగ ప్రజలకు ప్రతిదీ తెలిసిపోయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అది బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. నిజం. ఎందుకంటే ప్రజలకు తెలిసిపోయింది, ప్రజలకు బాగా అర్థమైపోయింది, ఇంకంత ముక్కు మూసుకుని ఓపిక పడితే 3 ఏళ్ళు కాబట్టి తర్వాత వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అవి నన్ను అడిగితే కనుక బాగా విపరీతమైన వైరల్ అవుతున్నాయి. ఎందుకురా అలాంటి ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థం ఏంటంటే, ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని సర్వేలు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారికి వస్తున్న ఫీడ్బ్యాక్ కానీ, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అవినీతులు కానీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అంటే వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని అర్థమైపోయింది, ప్రజలకు కూడా తెలిసిపోయింది, ఏంటి సర్వే సంస్థలు తెలిసిపోయింది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారా అని అంటే కనుక నిజమేనేమో, అందుకే అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారేమో అని అనాలి. కాబట్టి చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఏంటో విందాం ఖచ్చితంగా. నేను నా రిక్వెస్ట్ ఉందంటే ఫస్ట్ లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరాలి. కాబట్టి నిజంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలంటే మీరు లైక్ చేయాలి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇది షేర్ అవుతుంది. అంతేకాదు నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. లైక్ చేయండి మీ బాధ్యత. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రజలందరికీ అర్థమైపోయింది వచ్చేది ఏ పార్టీ అనేది. కాబట్టి మీకు తెలుసా వచ్చేది ఏ పార్టీ అని, ఎవరు రాబోతున్నారు అనేది మీకు తెలుసా? ఎందుకంటే అర్థమైపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, ఒకసారి మీకు తెలిస్తే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు మన వీడియో చూస్తున్నారు కొత్త వాళ్ళకి నేను చెప్తున్నాను ఏంటంటే, హైడ్ దిస్ వీడియో అని ఒక ఆప్షన్ ఉంటుందండి. హైడ్ దిస్ వీడియో అని అంటే మన వీడియో కింద ఒక బటన్ ఉంటుంది. జస్ట్ దాన్ని ప్రెస్ చేయండి, క్లిక్ చేయండి. కొత్తగా వస్తున్న ఆప్షన్ అది. దానివల్ల మన వీడియోలు ఎక్కువగా హైప్ అవుతూ ఉంటాయి. చూద్దాం ఆయన ఏం మాట్లాడారు అనేది. చంద్రబాబు నాయుడు ఎలాగూ చెయ్యాలి. చంద్రబాబు నాయుడు ఎవరు కలవడంలా, ఆయన ఎలాగో కలిసినా వేస్తే ఆయన ఎలాగూ చేయడని ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది. గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడతా ఉన్నారు. వాళ్ళకు జరిగిన సమస్యల గురించి చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎలాగూ చెయ్యడు అని చంద్రబాబు నాయుడు ఎవరు కలవడంలా, ఆయన ఎలాగో కలిసినా వేస్తే ఆయన ఎలాగూ చేయడని ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇక పోతా ఉంది. గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. మళ్ళా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుపు తడతా ఉన్నారు. వాళ్ళకు జరిగిన సమస్యల గురించి చెప్తా ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అనేది. కాబట్టి ప్రజలకు అర్థమైపోయింది. అందుగురించే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎవరు వెళ్ళటం లేదు, మన దగ్గరికి అందరూ వస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ తమ సమస్యలు మనతో చెప్పుకుంటున్నారంటే కారణం ఏంటంటే కనుక వాళ్ళ సమస్యలు తీర్చేది నేనే. కానీ ఆయన వేలో ఆయన చెప్పడం జరిగింది. దీని గురించి అధికార పక్షంలో చాలామంది నేతలు మాట్లాడారు. దీని మీద కౌంటర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మొత్తానికి ఎలాగైతేనండి తెలియాల్సింది ప్రజలకే. ఆ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది చాలామందికి తెలియాలి. కాబట్టి మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా మాకైతే తెలియాలి. కాబట్టి కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఈ మాట మీద మీ అభిప్రాయం తెలియజేయండి. చూస్తున్న మీరు అందరూ ఫస్ట్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.